జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు జున్ను తినాలనిపించిందండి. అందుకని మా తమ్ముడు జున్ను పౌడర్ తీసుకొచ్చాడండి. వైజాగ్లో దొరుకుతుందంట. గోమిత్ర జున్ను పౌడరు చాలా బాగుందండి. అసలు అరగంటలో జున్ను రెడీ అయిపోయిందండి. పాల కోసం ఎదురు చూడాల్సిన పనే లేదనమాట. జున్ను పాలు లేకపోయినా జున్ను పౌడర్తో జున్ను చేసుకోవచ్చు. అయితే దానికి కావాల్సిన పదార్థాలు: ఒక పాల ప్యాకెట్ అండి, పావు బెల్లము, అలాగే ఒక 15 మిరియాలు, 2 యాలుక్కాయలు అనమాట. జున్ను పౌడర్ ప్యాకెట్ ఒకటి ఫుల్గా వేసేయాలి. ఏం లేదండి, చాలా సింపుల్. పాల ప్యాకెట్ కట్ చేసుకొని ఒక గిన్నెలో పోసుకొని ఆ గిన్నెలోనే యాలుక్కాయలు, మిరియాలు మెత్తగా దంచుకొని వేసుకోవాలండి. అలాగే బెల్లం కూడా మెత్తగా దంచుకొని కలుపుకోవాలట. ఉండలు లేకుండా చూసుకోవాలి. అట్లాగే దీనిలోనే అవన్నీ కలిసాక పౌడర్ ప్యాకెట్ మొత్తం కూడా వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అసలు ఏ ఇబ్బంది లేదండి, చక్కగా మిక్స్ అయిపోయినాయి అనమాట. అంతా కూడా పౌడర్ కూడా అలాగే మిక్స్ అయిపోయింది. ఇదిగోని చూపిస్తున్నాను కదా, ఇట్లా కలిపేసుకొని నీట్గా తర్వాత పొయ్యి మీద పెట్టేసుకోవడమేనండి. అంతా కలుపుకొని అన్నీ కలిసిపోయి అనిపించాక ఒక ఇడ్లీ పాత్ర తీసుకోండి. అందులో గ్లాస్ వాటర్ పోసుకొని స్టాండ్ ఒకటి పెట్టేసుకోవాలి. మనం కలుపుకున్న ఆ గిన్నెనే లోపల పెట్టేసాము. మేము ముందుగానే ఆ గిన్నెలోనే పెడదాం అనుకున్నాము. అందుకని డైరెక్ట్గా అందులోనే పెట్టేసాము అనమాట. పెట్టేసి మూత పెట్టేసి పొయ్యి వెలిగించేసుకొని కరెక్ట్గా 1/2 అవర్ అండి జున్ను రెడీ అయిపోతుంది అంతే. ఎంత బాగుందోనండి. జున్ను తినాలనిపిస్తే జున్ను పాల కోసం ఎదురు చూడవసరం లేదండి. పౌడర్ ఉంటే చాలన్నమాట. జున్ను రెడీ.